నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నిజం మా నైజం. నేను మీ యష్. ఆషాఢ మాసం అమ్మవారికి ప్రత్యేకం. వర్షాలు కురిసే ఈ సమయంలో అమ్మవార్లకు బోనాలు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు సందడిగా సాగుతాయి. ఇక ఇదే మాసంలో ఆడపడుచులు ఒక చోట చేరి ఎంతో ఇష్టంగా గోరింటాకు పెట్టుకుంటారు. ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు ఇష్టంగా పెట్టుకుంటారు. ఎర్రగా పండిన తమ చేతులను చూసి మురిసిపోతారు. ప్రకృతి హితమైన గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. అందుకే మహిళలు గోరింటాకు పెట్టుకోవడానికి ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. ఆషాఢ మాసం పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో గోరింటాకు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తాండవ కృష్ణ సంగీత అకాడమీ ఆధ్వర్యంలోను, పట్టణంలోని శ్రీ వాసవ కన్యక పరమేశ్వర దేవస్థానంలోను ఈ వేడుకలు నిర్వహించారు. 150 మందికి పైగా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్సాహంగా పాటలు పాడి సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని ఆనందంగా గడిపారు. ప్రతి ఆషాఢ మాసంలోనూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటామని, గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయాన్ని భావితరాలకు తెలియజేయాలని మహిళలు కోరుకున్నారు. వరంగల్లోని వాసవి ఆర్యవైశ్య మిత్రబృందం ఆధ్వర్యంలోనూ ఇటీవల గోరింటాకు సంబరాలు సందడిగా సాగాయి. దాదాపు 200 మంది వనితలు సంబరాల్లో పాల్గొన్నారు. గోరింటాకు పెట్టుకుని ఉల్లాసంగా గడిపారు. వైసీపీ పాలనలో భ్రష్టుపట్టిన తాగునీటి ప్రాజెక్టులను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించే ప్రయత్నాలు చేస్తుంది. ఏపీలో తాగునీటి ప్రాజెక్టులకు రుణ సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంక్ ముందడుకు రావడం శుభ పరిణామంగా భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు వారు సామూహికత వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబరిపేటలో తాగునీటి సరఫరా చేస్తున్న విధానాన్ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పరిశీలించారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లా గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీర్లతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జల్ జీవన్ మిషన్లో ఇప్పటి వరకు చేసిన పనులు, మిగిలిన పనులు సహా పలు విషయాలపై చర్చించారు. గత వైసీపీ సర్కార్ రాష్ట్ర వాటా నిధులు సరిగ్గా ఇవ్వకపోవడంతో జల్ జీవన్ మిషన్ అమలు సమస్యాత్మకంగా మారింది. 2018 ఆగస్టులో ప్రారంభమైన జేజేఎం కింద ఏపీలో 27,248 కోట్ల అంచనాతో 77,917 పనులు నిర్వహణకు కేంద్రం ఆమోదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% నిధులను సమకూర్చాలన్న ఒప్పందాన్ని జగన్ సర్కార్ తూట్లు పొడిచింది. 2019-20 నుంచి 2023-24 మధ్య కేంద్ర ప్రభుత్వ వాటా కింద 2,254 కోట్ల 89 లక్షల విడుదల చేశారు. 2019-2020 నుంచి 2023-24 మధ్య కేంద్ర ప్రభుత్వ వాటా కింద 2,254 కోట్ల 89 లక్షలు విడుదల చేశారు. రాష్ట్ర వాటా కింద 1,630 కోట్ల 36 లక్షలు వైసీపీ సర్కార్ ఇచ్చింది. పనులు చేసిన గుత్తదారు సంస్థలకు 535 కోట్ల 50 లక్షలకు పైగా బిల్లులు పెండింగ్లో పెట్టారు. అదేవిధంగా 4,976 కోట్ల అంచనాలతో ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో చేపట్టిన గ్రామీణ రహదారుల నిర్మాణ పనులకు ఏపీ ప్రభుత్వ వాటా నిధులను గత సర్కారు సక్రమంగా విడుదల చేయలేదు. మరోవైపు డ్యాంల భద్రతకు కేంద్రం అమలు చేస్తున్న పథకంలో ప్రపంచ బ్యాంకు సహాయం ఉంది. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం 70% నిధులు భరిస్తే రాష్ట్రం 30% వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 30% భరించేందుకు ఇన్నాళ్ళు జగన్ సర్కార్ ముందుకు రాలేదు. దీంతో ప్రాజెక్టుల భద్రతకు కేంద్రం ఇచ్చే నిధులను సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఈ పరిస్థితుల్లో ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు రుణంతో మొదట జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీర్లు పెండింగ్ పనులు పూర్తి కావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వైసీపీ పాలనలో వివిధ పన్నుల మోతాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నగర ప్రజలకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. జూన్ 10న జరిగిన విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో చెత్త పన్ను రద్దు చేస్తూ ఆస్తి విలువ ఆధారిత పన్ను విధింపు ఉపసంహరణకు తీర్మానం చేయడం పట్ల నగర ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నగర ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు జరుగుతున్నాయని విజయవాడ ప్రజలు భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా నగరవాసులపై సుమారు 45 కోట్ల రూపాయలు చెత్త పన్ను భారం మోపింది. మరోవైపు గతంలో ఎన్నడూ లేని రీతిన ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని అమలులోకి తెచ్చింది.
ఫలితంగా భవన యజమానులపై 30 కోట్ల రూపాయల అదనపు భారం ఏటా 15% చొప్పున వడ్డిస్తూ వచ్చింది. భారాల ప్రతిపాదనలపై టీడీపీ, సిపిఎం పక్షాలు అనేకసార్లు గత కౌన్సిల్ సమావేశంలో గొంతెత్తిన, ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేసిన రద్దు ససేమీరా అంటూ వారిని కౌన్సిల్ నుంచి బయటకు పంపింది. ప్రభుత్వం మారడంతో వాటి రద్దు ప్రతిపాదనలకు పాలకపక్షం తక్షణమే ఆమోదం తెలిపింది. ఇక కీలక ముఖ్య తీర్మానాలపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టింది. నగరంలోని గృహ వాణిజ్య కేంద్రాల నుంచి వసూలు చేస్తున్న చెత్త పన్నులను ఉపసంహరించుకుంటే వీఎంసీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం పట్ల నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాకముందు అద్దె విలువ ఆధారిత ఆస్తి పన్ను వసూళ్ల ప్రక్రియ అమలులో ఉండేది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక నివాస భవనాలపై 0.13% ఆస్తి పన్ను పెంపుదల చేసింది. నివాసేతర భవనాలపై 0.30% పెంచగా అదే ప్రస్తుతం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను రద్దు నిర్ణయం తీసుకోవడంతో విజయవాడ నగర పాలక సంస్థతో పాటు రాష్ట్రంలోని అన్ని నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు చెత్త పన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఆయా కౌన్సిల్ సమావేశాల్లో చెత్త పన్ను రద్దు, ఆస్తి విలువ ఆధారిత పన్ను విధింపులను ఉపసంహరించుకుంటూ తీర్మానాలు చేస్తున్నాయి. ఏపీలో పెండింగ్లో ఉన్న టీడ్కో గృహాల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హాడ్కో అంగీకారం తెలిపింది. ఈ మేరకు టీడ్కో అధికారులకు హాడ్కో ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తంగా 5,070 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న టీడ్కో ఇళ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సమ్మతం తెలిపింది. గత వారంలో 2 రోజుల పాటు టీడ్కో అధికారులతో భేటీ అయిన హాడ్కో ప్రతినిధులు ఈ మేరకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటి వరకు టీడ్కో ఇళ్లు ఎంత మేర పూర్తయ్యాయి, ఏ దశల్లో ఉన్నాయి, మొత్తం ఇల్లు పూర్తికి ఎంత ఖర్చు అవుతుంది అన్న వివరాలను సమగ్రంగా నివేదిక రూపంలో అందించాలని హాడ్కో అధికారులు కోరారు. అధికారులు దీనిపై కసరత్తు పూర్తి చేసిన 2 రోజుల్లో మొత్తం వివరాలతో నివేదికను హాడ్కోకు అందించనున్నారు. వైసీపీ పాలనలో అనుసరించిన విధానాల వల్ల రాష్ట్ర పరపతి పూర్తిగా దెబ్బతినడంతో టీడ్కో ఇళ్లను పూర్తి చేయడానికి ఏ బ్యాంకు ముందుకు రాలేదు. రుణం కోసం ఎన్నికల ముందు హాడ్కోను 2 ఏళ్ల పాటు సంప్రదించినా అక్కడ కూడా మొండి చెయ్యి ఎదురైంది. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి అధికారులు హాడ్కోతో సంప్రదింపులు ప్రారంభించారు. మొదట్లో 2,000 కోట్ల రుణం కోసం అధికారులు ప్రయత్నించారు. తాజాగా జరిగిన భేటీ అనంతరం మొత్తం నిర్మాణ వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హాడ్కో సమ్మతించింది. 2004-2019లో టీడీపీ ప్రభుత్వం మధ్య 3.14 లక్షల టీడ్కో గృహాల నిర్మాణం చేపట్టింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 52,000 గృహాలను రద్దు చేసింది. 2,62,000 ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పిన ఎన్నికల నాటికి 1,45,000 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించింది. ఇందులో మెజారిటీ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 90% పైగా పూర్తి చేసినవే. ఇక 1,17,000 ఇళ్లను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు గాను 5,070 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సామాన్యుల ప్రజలపై మరో భారం పడనుంది. రాష్ట్రంలో త్వరలో బస్సు ఛార్జీలు భారీ స్థాయిలో పెరగనున్నాయి. దీంతో ఇతరత్ర రూపాల్లో సామాన్యుడి జేబులు గుల్ల కానుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 5 గ్యారంటీల ప్రచారంతో కాంగ్రెస్ ఉదరగొట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో త్వరలో బస్సు ఛార్జీలు పెరుగుతున్నాయి. దీనిపై కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ ఎస్ఆర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. ప్రభుత్వ బస్సులో ఛార్జీలు పెంపు అనేది అనివార్యమని ఆయన పేర్కొన్నారు. బస్సు ఛార్జీలను 15 నుంచి 20 పెంచాలని ప్రభుత్వానికి కేఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపిందని వెల్లడించారు. 2 రోజుల క్రితం బోర్డు సమావేశంలో జరిగిందని, బస్సు ఛార్జీలను 15 నుంచి 20 పెంచాలని మేం ప్రతిపాదనలు పంపామని, మిగతాది సీఎం సిద్ధార్థరామయ్య విచక్షణపై ఆధారపడి ఉందని తెలిపారు. కేఎస్ఆర్టీసీ మనుగడ సాగించాలంటే ఛార్జీలు పెంపు తప్పనిసరి అని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇంధన, బస్సుల విడి పరికరాల ధరలు పెరిగాయని తెలిపారు. 2019 నుంచి రాష్ట్రంలో ఛార్జీల పెంపు లేదని, అదేవిధంగా కేఎస్ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ కూడా 2020 నుంచి జరగలేదని, కాబట్టి టికెట్ ధరలను పెంచడం అవసరమని చెప్పుకొచ్చారు. గత 3 నెలల కాలంలో కార్పొరేషన్కు 295 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించారు.
5 గ్యారంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల మూత మోగిస్తుంది. వివిధ రకాల పన్నులు ఇతరత్ర రూపాల్లో సామాన్యుడి జేబును గుల్ల చేస్తుంది. ఇప్పటికే గైడెన్స్ వాల్యూ ట్యాక్స్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, రవాణా వాహనాలపై అదనపు సెస్, ఈవీలపై లైఫ్ టైం ట్యాక్స్ను ఇబ్బడి ముబ్బడిగా వసూలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత నెలలో పెట్రోల్, డీజిల్ పై సేల్స్ ట్యాక్స్ను దాదాపు 4% చొప్పున పెంచింది. దీంతో పెట్రోల్ ధర 3 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 3.02 మేర పెరిగింది. మరోవైపు పాల ధరలను కూడా లీటర్, అర లీటర్ ప్యాకెట్లపై 2 రూపాయల చొప్పున కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పెంచిన విషయం తెలిసిందే. పర్వతనేని ఫౌండేషన్ ప్రతినిధులు ఓ అంబులెన్స్ వాహనాన్ని ఏపీ ప్రభుత్వానికి అందజేశారు. పర్వతనేని ఫౌండేషన్, లూగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ అంబులెన్స్ను అందజేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆయన చేతుల మీదుగా అంబులెన్స్ను ప్రభుత్వానికి ఇచ్చారు. తెలుగుదేశం నేత, కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు పి వివేక్ ఆనంద్ అంబులెన్స్ వాహనాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. క్రిటికల్ కేర్ వైద్యంలో ఈ అంబులెన్స్ కీలకంగా పనిచేస్తుందని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఉపేంద్ర కుమారుడు వివేక్ను సీఎం చంద్రబాబు అభినందించారు. టీడీపీ పార్టీ ఆవిర్భావ సమయంలో జనరల్ సెక్రటరీగా పనిచేసిన పర్వతనేని ఉపేంద్రతో తన అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మెరుగైన జీవనోపాధి కోసం మనిషి ఎప్పటికప్పుడు వలస రూపంలో ప్రయాణిస్తూనే ఉంటాడని బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు దినదిన అభివృద్ధి చెందేందుకు వెళ్లే వారికి వలసలు ఆశాతోరణం అన్నారు. అదే దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి వలసలు ఆశలతో రణమని ఆలోచింపజేసేలా వ్యాఖ్యాన్ని ఇచ్చారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో మేక బతుకు అనే పుస్తకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. మలయాళంలోని ఆడు జీవితం అనే ఈ పుస్తకం తొలుత ఆంగ్లంలోకి అనువాదమయ్యింది. స్వర్ణకీలరి అనే రచయిత్రి తాజాగా ఆంగ్లం నుంచి తెలుగులోకి ఈ మేక బతుకు పుస్తకాన్ని అనువాదించింది. వలసల్లో ఉండే చీకటి కోణాన్ని, వ్యధను స్వర్ణ తెలుగులోకి చక్కగా అనువాదించారని అతిథులు అభినందించారు. గోడ్ డేస్ అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని మలయాళంలో మొదట బెన్యమన్ గారు రాసిన పుస్తకాన్ని ఈరోజు తెలుగులోకి తర్జుమా చేసి అనువదించి ఒక చక్కటి నవలని తెలుగు భాషాభిమానులకి, తెలుగులో సాహిత్యాభిమానులకు అందజేసిన సోదరి స్వర్ణ కిలారి గారు. ఆదివారం పూట కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన సాహిత్యాభిమానులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. నేను రామోజీరావు గారిని ఒకసారి సంవత్సరంన్నర కిందో కలిసినప్పుడు చాలాసేపు కూర్చున్నాం. మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక మాట అన్నారు, రాను రాను ప్రింట్ పోతుందండి, ప్రింట్ మీడియా అంతరిస్తుంది, రాబోయే యుగం అంతా కూడా డిజిటలే ఉంటుంది అని ఒక మాట అన్నారు. అంటే చాలా బాధతో అన్నాడు ఆయన మాట, చాలా బాధతో. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏమంటే చదువుడు అనేది తగ్గిపోయింది. ఇందాక సోదరుడు అశోక్ కుమార్ గారు కూడా చెప్తా ఉండే, చదవడం అనేది తగ్గిపోయింది, ముఖ్యంగా ప్రింట్ చదవడం అనేది. అలాంటి ఈ రోజుల్లో మరి దాదాపు 150వ పుస్తకం అన్నారు. సో ఆ ప్రచురణకర్తలు, అన్వీక్షికి, పబ్లిషర్స్ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. వివాదాస్పద ప్రొబేషనరీలో ఐఏఎస్ పూజా కేద్గర్కు పోలీసులు షాక్ ఇచ్చారు. కేద్గర్ ఉపయోగించిన ఆడి కారు పూణే ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆమె కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, విఐపి నెంబర్ ప్లేట్లను వాడడం సహా 21 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కారు పత్రాలు సమర్పించాలని యజమానిని ఆదేశిస్తూ పోలీసులు నోటీసులు జారీ చేయగా కేద్గర్ కుటుంబ డ్రైవర్ రాత్రి పోలీస్ స్టేషన్లో కారు తాళాలు అప్పగించారు. అయితే కారుకు సంబంధించిన పత్రాలు సమర్పించలేదని పోలీసులు చెప్పారు. పూజా కేద్కర్ తన దురుసు ప్రవర్తనతో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా వార్తలకెక్కారు. మరోవైపు దృష్టిలోపాన్ని అంచనా వేసే ఎంఆర్ఐ పరీక్షకు ఆమె హాజరు కాకుండానే సివిల్ సర్వీసెస్కు ఎంపిక కావడంపై వివాదం రేగుతుంది. ఏపీలోని చిత్తూరు జిల్లా గూడిపల్లి మండలంలో గూడికొత్తూరులో ఓ వింత ఆచారం ఉంది. గ్రామానికి మంచి జరగాలని, వర్షాలు బాగా కురవాలని గ్రామస్తులంతా పూర్వీకుల నుంచి ఓ ఆచారాన్ని పాటిస్తున్నారు. గ్రామస్తులంతా పశువులతో సహా గ్రామాన్ని వదిలి సమీప గుట్టల్లోకి చేరుకున్నారు. ఇళ్లకు తాళాలు వేసి గ్రామంలోకి ఇతరులు ఎవరూ పోకుండా కంచె వేశారు. గుట్టల మధ్యలో గ్రామ దేవతలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. అక్కడే వనభోజనాలు వండుకొని తిన్నారు. చీకటి పడ్డాక మొదట పశువులు, తర్వాత గ్రామ దేవతలను తీసుకొని గ్రామంలోకి జనం చేరుకున్నారు. ఇలా పూర్వీకుల నుంచి ఊరంతా ఈ ఆచారాన్ని పాటిస్తోంది. ఇలా చేస్తే గ్రామానికి మంచి జరుగుతుందని తాము నమ్ముతామని వారు తెలిపారు. మా పూర్వీకులు పెట్టిన సాంప్రదాయాలు వచ్చేసింది మా యూనిటీ పెరగడానికి,
మొత్తం మన ఊర్లో ఏమైనా గ్రాచారాలు ఉంటాయి వైతోలగడానికి అవన్నీ కూడా తీసుకుని వచ్చి ఇట్లా బయట వచ్చేసి అందరూ ఇక్కడ భోజనాలు చేసి దేవుళ్ళ పూజ చేసి వనదేవతకు పూజ చేసి వీడంతా కూడా భోజనం చేసుకునేసి మళ్ళీ తర్వాత దేవుళ్ళని ముందు తీసుకుపోయి గోవును ముందు ఊర్లోకి వదిలి మళ్ళీ దేవుళ్ళ జతలో పోయేసి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు చేరుకునేదాకా ఇది సాంప్రదాయం. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె మొదటి భర్త మదన్ మోహన్ రాసిన లేఖ దుమారం రేపింది. తాను విదేశాల్లో ఉండగా శాంతి వేరొకరితో బిడ్డను కన్నారని ఆరోపిస్తూ మదన్ మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్కు రాసిన లేఖపై ఆమె స్పందించింది. మదన్ మోహన్తో 2006లోనే తాను విడిపోయానని శాంతి వెల్లడించింది. 2020లో సుభాష్ అనే న్యాయవాదిని వివాహం చేసుకున్నానని, ప్రస్తుతం ఆయనతోనే కలిసి జీవిస్తున్నానని తెలిపారు. సుభాష్తోనే తాను బిడ్డను కన్నానని వెల్లడించారు అసిస్టెంట్ కమిషనర్ శాంతి. మరొకరి భార్యనని తెలిసి కూడా మదన్ మోహన్ తనను తీవ్రంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఇంకొకరి భార్య అని తెలిసిన తర్వాత, ఇంకొక బిడ్డకి తల్లి అని తెలిసిన తర్వాత కూడా అతను విజయవాడకు వచ్చినప్పుడు నన్ను హోటల్కి రా నన్ను మెంటల్గా హెరాస్ చేస్తున్నారు. ఈ అమెరికాకు పోయింది కూడా ట్రూగా ఇల్లీగల్. అది నేను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్కి నేను కూడా లెటర్ పెడతాను. నన్ను ఇంత హెరాస్మెంట్ చేస్తున్నాడు. మొత్తం కూడా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ ఇస్తా ఉన్నా. రేపు పొద్దున బయటకు పోయి నేను ఎట్లా మోహన్ చేయించాలా, ఎట్లా ఉద్యోగం చేయాలా? ఒక ఎస్టీ అమ్మాయిగా నేను చదువుకొని, నేను లా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ టైం నేను మా కుటుంబం మొత్తంలో ఒక ఆడపిల్ల హైదరాబాద్కి పోయి చదువుకున్న పిల్లలు నేను ఒక్కదాన్ని ఫస్ట్ టైం. విజయసాయి రెడ్డి సార్ పెద్ద మనిషి, నాకు ఆయనకి వయసు ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్న ఆయనతో మీరు దయచేసి 2 చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నాను. నాలాగా ఒక ఆఫీసర్ ఒక ఎమ్మెల్యే దగ్గరకు, మినిస్టర్ దగ్గరకు పోయి మాట్లాడాలన్నా మినిస్టర్లు భయపడేలా చేయొద్దు, అట్ ద సేమ్ టైం ఆఫీసర్లు భయపడేలా చేయొద్దు. రాబోయే కాలంలో ప్రజలందరూ బాగుండాలని, వర్షాలు సమృద్ధిగా పడి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ చేసుకునే పండుగ బోనాల పండుగ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని రెడ్డి సంఘం ఎల్లమ్మ బోనాల పండుగలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రేణుకా ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చరిత్ర మహిమ కలిగిన ఎల్లమ్మ తల్లి ఉస్నాబాద్ ప్రాంత రైతులను, ప్రజలను చల్లగా క్షేమంగా చూడాలని ఆకాంక్షించారు మంత్రి. కాగా జగిత్యాల పట్టణంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. వాణినగర్ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇంటికో బోనం చొప్పున మహిళలు ర్యాలీగా తరలిరాగా పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కలిగిన మహిమ కలిగిన ఉస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ తల్లి దగ్గర ఉస్నాబాద్ రెడ్డి సంఘం తరఫున బోనాల పండుగ జరిగింది. అందరూ కూడా రాబోయే కాలమంతా బాగుండాలి, వర్షాలు పడాలి, పాడి పంటలు బాగుండాలి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నటువంటి ఈ బోనాల పండుగ తద్వారా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమై ప్రజలు బాగుండాలని కోరుకునేటువంటి అమ్మవారి ఆశీర్వాదాలను కోరుతా ఉన్నాం. తప్పకుండా ఉస్నాబాద్ ఎల్లమ్మ అంటే చాలా పెద్ద చరిత్ర మహిమ కలిగినటువంటి ఎల్లమ్మ తల్లి. తప్పకుండా ఈ ప్రాంత రైతులను, ప్రజలను అందరిలో చల్లంగా క్షేమంగా చూస్తారని ఆకాంక్షిస్తున్నాం. 2 నెలల్లో సోమశిల పెండింగ్ పనులను ప్రారంభిస్తామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 5 ఏళ్లుగా సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని, రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చూసినా బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా సోమశిల అతిథి గృహంలో ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సోమశిల జలాశయ అభివృద్ధి పనులపై మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. ఆ ఫోర్స్ కి మరి అక్కడ ఉన్నటువంటి రాక్ గాని, శాండ్ గాని అంతా కూడా కుట్టుకుపోతే మరి అక్కడ ఒక అగాధాల కింద ఏర్పడితే సోమశిల డ్యామ్ కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం పరిస్థితి ఉందని ఇవాళ సాక్షాత్తు నిపుణులు, ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్లే హెచ్చరిస్తూ ఉన్నారు. మరి అటువంటి సోమశిలకే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అని 2020-21లో తెలిసినప్పటికీ కూడా ఏదైతే ఎప్రాన్ రిపేర్లు కూడా చేయకుండా మరి ఏదైతే ఈ సోమశిలని ప్రమాదంలోకి నెట్టేసేటువంటి పరిస్థితికి తెచ్చారని అంటే వాళ్ళ పాలన ఏ రకంగా విధ్వంసంగా సాగిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కనీసం రోపులు కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి అసమర్థమైనటువంటి పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన. అంటే తుమ్మితే ఊడిపోయే ముక్క అని ఏదైతే అంటూ ఉంటామో ఆ మాదిరిగా ఈ రోప్వేస్ అంటే ఏమాత్రం బలంగా లాగినా కూడా ఇంకా మళ్ళీ ఈ రోప్వే తెగిపోతే ఇంకా అంతే సంగతులు. ఆ గేట్లు కానీ ఇవి కానీ మనం ఎత్తే పరిస్థితి ఉండదు, దించే పరిస్థితి ఉండదు. అంటే ఇట్లా కనీసం గ్రీజు పెట్టి లాకులు మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు
కనీసం ఏదైతే ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో వీటిని కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి, కాపర్ డ్యాముల గురించి వీళ్లు మాట్లాడమా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి. విజయవాడ కృష్ణలంక స్క్రూ బ్రిడ్జ్ వంతెన సమీపంలో ఇస్కాన్ మందిరంలో జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 6 రోజుల పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉత్సవాల్లో స్వామివారికి ధూప దీప హారతులు సమర్పించి కీర్తనలతో పూజించారు. 108 రకాల పిండి వంటలను జగన్నాథుడికి అర్పించారు. సుమారు 10,000 మంది భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రథఫెస్ట్కి విచ్చేసిన వేలాది మంది విద్యార్థులు ప్రజలతో మత్తు పదార్థాలు తీసుకోవద్దని ప్రతిజ్ఞ చేయించారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకునే శ్రద్ధలో కొంతైనా నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులపై పెట్టాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనను గాలికి వదిలేసి ఇతర పార్టీ నేతల చేరికలపై మాత్రమే దృష్టి పెట్టిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు కండువలు కప్పడంపై విమర్శలు గుప్పించారు. సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఎంపీ మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకొక పక్క పార్టీ ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి హోదాలో కండువాలు కప్పుతా ఉన్నాడు. ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి, ఒక పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేసరికి పొద్దుకొకరిని జాయిన్ చేసుకోవడం పట్ల చూపిస్తున్న శ్రద్ధ, డిఎస్సి వాయిదా ఇవ్వన్న విద్యార్థుల పట్లనో, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచమని కోరుతున్నటువంటి నిరుద్యోగుల పట్లనో, లేదా రైతు బంధు, రైతు భరోసా రాలేదని బాధపడుతున్నటువంటి రైతన్నల పక్షాన్నో ముఖ్యమంత్రి గారు పనిచేస్తే బాగుంటుంది. తెలంగాణ భూగత జలపాతం పరవళ్లు తొక్కుతూ ప్రకృతి ప్రేమికుల్ని ఆకట్టుకుంటోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు జలపాతం వద్ద నీటి ప్రవాహం భారీగా పెరిగింది. భూగత అందాలను వీక్షించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. వాచ్ టవర్ పై నుంచి చూస్తే రవివర్మ కుంచ నుంచి జాలువారిన చిత్రంలా కనిపిస్తుంది. ములుగు జిల్లా వాజేడు మండలం చిక్కుపల్లి అటవీ ప్రాంతాల్లో భూగతలో కనిపించే ఇంతటి రమణీయమైన దృశ్యాలను ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వీక్షించాల్సిందే. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ నగర్లో శ్రీ మహామైసమ్మ దేవాలయం వద్ద బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా బోనాల ఊరేగింపును డప్పు చప్పుళ్ల మధ్య శివసత్తుల పూనకాలతో ఆలయానికి చేరుకుని మైసమ్మ తల్లికి బోనాలు అప్పజెప్పారు. అనంతరం అమ్మవారికి బెల్లం నైవేద్యం పెట్టి ఒడిబియ్యం పోశారు భక్తులు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.